బీఆర్ఎస్ మాజీ మంత్రి మల్లారెడ్డి కుటుంబం బీజేపీ వైపు చూస్తోందా? తెలంగాణకు చెందిన ఓ కేంద్ర మంత్రి సహాయంతో కమలం పార్టీకి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తోందా? గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లోపు కాషాయ కండువా కప్పుకునే ఆలోచనలో మల్లారెడ్డి ఫ్యామిలీ ఉందా? కొద్ది రోజులుగా మల్లారెడ్డి కోడలు డాక్టర్ ప్రీతిరెడ్డి బీజేపీ పెద్దలతో మంత్రాలు జరుపుతున్నారా? హైకమాండ్ ఓకే చెబితే కాషాయ కండువా కప్పుకునేందుకు రెడీగా ఉన్నామని చెప్తోందా? బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండగా మాజీ మంత్రి మల్లారెడ్డి ఓ ఫైర్ బ్రాండ్ లీడర్. ప్రతిపక్ష కాంగ్రెస్ పై ఒంటి కాలిపై అంతెత్తున ఎగిరి గంతేసిన మంత్రి. ముఖ్యంగా అప్పట్లో మల్కాజ్గిరి ఎంపీగా ఉన్న రేవంత్ రెడ్డిని బండబూతులు తిట్టిన గరపాటి. కానీ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయి కాంగ్రెస్ అధికారంలోకి రాగానే సైలెంట్ అయ్యారు. బీఆర్ఎస్ పార్టీలో ఉంటే ఇబ్బందులు తప్పవని భావించి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. కానీ కాంగ్రెస్ పార్టీ నుంచి సానుకూల సంకేతాలు రాకపోవడంతో సైలెంట్ అయిపోయారు. ఆ తర్వాత బీజేపీలో చేరేందుకు ఆ పార్టీ నేతలకు టచ్లోకి వెళ్లారు. గతంలో అడ్డు అదుపు లేకుండా చెలరేగిపోయిన మల్లారెడ్డిని చేర్చుకునేందుకు బీజేపీ పెద్దలు కూడా వెనుకడుగు వేశారు. కానీ తమ పార్టీలో చేరాలని అనుకుంటే ముందు రాజీనామా చేయాలని డిమాండ్ పెట్టడంతో వెనక్కి తగ్గారు. చివరకు బీఆర్ఎస్ లో కంటిన్యూ అవుతున్నారు. కానీ మల్లారెడ్డి ఇప్పుడు తన కోడలు డాక్టర్ ప్రీతిరెడ్డిని ముందు పెట్టి కాషాయ పార్టీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు టాక్ వినిపిస్తుంది. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మాజీ మంత్రి మల్లారెడ్డికి ప్రత్యేక గుర్తింపు ఉంది. 2014 ఎన్నికల్లో టీడీపీ తరపున తొలిసారి ఎమ్మెల్యేగా ఆయన విజయం సాధించారు. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలతో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2018 ఎన్నికల్లో మరోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించి కేసీఆర్ మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. మంత్రిగా ఉన్న సమయంలో రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. పరుష పదజాలంతో రేవంత్ రెడ్డిపై రెచ్చిపోయారు. అయితే ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోవడంతో కాంగ్రెస్ ప్రభుత్వానికి మల్లారెడ్డి ఒక్కసారిగా టార్గెట్ అయ్యారు. దాంతో మల్లారెడ్డికి సంబంధించిన కాలేజీలు, వ్యాపారాలపై రేవంత్ సర్కార్ కొరడ జులిపించింది. దీంతో ఆయన ఉక్కిరి బిక్కిరైపోయారు. ఒక దశలో సీఎం రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర గంటల తరబడి పడిగాపులు కాచారు. బేషరతుగా కాంగ్రెస్లో చేరుతా నన్ను వదిలేయండి అంటూ శరణు కోరాడు. అయినప్పటికీ రేవంత్ శాంతించలేదు. పార్టీలో చేర్చుకునే ప్రసక్తే లేదంటూ తేల్చి చెప్పారు. దీంతో చేసేదేమీ లేక ఇంటికి చేరుకున్నారు. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వ దాడుల నుంచి బయటపడడానికి తొలుత ఆయన బీజేపీలో చేరాలని ప్రయత్నించారు. అయితే మల్లారెడ్డి చేరికపై బీజేపీ అధిష్టానం సానుకూలంగా స్పందించకపోవడంతో చివరకు తెలుగుదేశం పార్టీలో చేరాలని డిసైడ్ అయ్యారు. అక్కడ కూడా స్పందన లేకపోవడంతో కారు పార్టీలోనే కంటిన్యూ అవుతున్నారు. కానీ ఇప్పుడు మరోసారి కుటుంబాన్ని బీజేపీలోకి పంపేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది. తాజాగా మాజీ మంత్రి మల్లారెడ్డి చూపు మరోసారి బీజేపీ వైపు మళ్లినట్టు తెలుస్తోంది. కొద్ది రోజులుగా మల్లారెడ్డి కుటుంబ సభ్యులు బీజేపీ పెద్దలకు టచ్లోకి వెళ్లినట్టు సమాచారం. ముఖ్యంగా మల్లారెడ్డి కోడలు డాక్టర్ ప్రీతిరెడ్డి రాజకీయ కార్యక్రమాల్లో యాక్టివ్గా పాల్గొంటున్నారు. గతంలోనే ఆమె మల్కాజ్గిరి నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు ఆసక్తి ఉందని చెప్పారు. అయితే మల్కాజ్గిరిలో మల్లారెడ్డి ఫ్యామిలీదే ఆధిపత్యం. అక్కడ గెలుపు ఓటములను డిసైడ్ చేసే స్థాయిలో మల్లారెడ్డి ఫ్యామిలీ ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ హవాను తట్టుకొని మేడ్చల్లో మల్లారెడ్డి, మల్కాజ్గిరిలో మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి గెలుపొందారు. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ సహకారంతో బీజేపీలో చేరి మల్కాజ్గిరి ఎంపీ సీటును దక్కించుకునే ఆలోచనలో డాక్టర్ ప్రీతిరెడ్డి ఉన్నట్టు తెలుస్తుంది. అయితే కొద్ది రోజులుగా మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్, బండి సంజయ్లకు అస్సలు పడడం లేదు. ఇద్దరి మధ్య పంచాయతీ ఇప్పుడు హైకమాండ్ వద్దకు చేరుకుంది. అటు బండి సంజయ్ కూడా డాక్టర్ ప్రీతిరెడ్డి ద్వారా ఈటెల రాజేందర్ కు చెక్ పెట్టే ఆలోచనలో ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది. తాజాగా హైదరాబాద్ లో ఆషాఢమాస బోనాలు అంగరంగ వైభవంగా జరిగాయి. పాత బస్తీలో బోనాల ఉత్సవాలు హైలైట్ గా నిలిచాయి.
ఈ సందర్భంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ను ఆహ్వానిస్తూ బీజేపీ లీడర్లు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే కొన్ని ఫ్లెక్సీలు చర్చనీయాంశంగా మారాయి. బండి సంజయ్కు వెల్కమ్ చెబుతూ డాక్టర్ ప్రీతిరెడ్డి కూడా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయించారు. బోనాల సందర్భంగా బండి సంజయ్కు డాక్టర్ ప్రీతిరెడ్డి గ్రాండ్ పార్టీ కూడా ఇచ్చినట్టు తెలుస్తుంది. అయితే మాజీ మంత్రి మల్లారెడ్డి అనుమతి లేకుండా డాక్టర్ ప్రీతిరెడ్డి బండి సంజయ్కు టచ్ లోకి వెళ్లారని, ఆయన అనుమతితోనే బీజేపీ నేతలతో సంప్రదింపులు చేస్తున్నారని చర్చ జరుగుతుంది. బీజేపీలో చేరే ఉద్దేశంతోనే మల్లారెడ్డి ఫ్యామిలీ గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటుందని అంటున్నారు. ఏది ఏమైనా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లోపు మల్లారెడ్డి ఫ్యామిలీ బీజేపీలో చేరడం ఖాయమని ప్రచారం సాగుతుంది.